In the previous class, we have discussed about the transfer of shares. Yes, there is a little bit of difference regarding that transfer of shares and transmission of shares. So, what is the difference? What is the key difference between the transfer and transmission? Here, in the previous class, what we discussed about that transfer of shares, shares are voluntarily transferred from one person to another. Shares are voluntarily transferred from one person to another. That is nothing but called as transfer of shares. గత క్లాస్లో మనం చెప్పుకున్నట్టు ఒక వ్యక్తి తన ఇష్టానుసారంగా ఉద్దేశపూర్వకంగా మరొక వ్యక్తికి తనకున్నటువంటి షేర్లని విక్రయించడం ద్వారా కానీ మరి ఇతర పద్ధతుల ద్వారా కానీ తను బదలాయింపు చేసినట్లయితే దానిని మనం ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్, దాన్నే షేర్ల బదిలీ అని చెప్పాం. మరి what is the difference between transfer of and transmission of shares? So what is the suspension in the transmission of shares? Yes, here the transfer made by the or through the operation of law. అంటే షేర్స్ ఒక వ్యక్తి దగ్గర నుంచి మరొక వ్యక్తి చేతికి, అంటే ఒక వ్యక్తి పొజిషన్లో నుంచి, అంటే ఒక వ్యక్తి ఓనర్షిప్లోంచి మరొక వ్యక్తి ఓనర్షిప్లోకి అవి ట్రాన్స్ఫర్ అయితే, అది చట్టరీత్యా కనుక ఆ ట్రాన్స్ఫర్ కనుక జరిగినట్లయితే దిస్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ షేర్స్. సో అర్థమైంది కదా కీ పాయింట్. అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్లో మనం ఏం చెప్పుకున్నాం, వాలంటరీగా ఎక్స్ అనే పర్సన్ వైకి తన విల్లింగ్నెస్తో ఇష్టపూర్వకంగా ట్రాన్స్ఫర్ చేసినట్లయితే దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్. మరి ఇక్కడ ట్రాన్స్మిషన్లో సో ఇక్కడ ఇన్వాలంటరీగా జరుగుతుంది. అంటే ట్రాన్స్ఫర్ చేసే వ్యక్తికి ఎక్స్ అనే పేరుతో కొన్ని షేర్లు కనుక ఉన్నట్లయితే అవి ఎక్స్కి సంబంధం లేకుండానే, ఎక్స్ ప్రమేయం లేకుండానే అవి వైకి ఎగ్జాంపుల్గా తనకి వై అనే వ్యక్తికి, పర్సన్కి అవి ట్రాన్స్ఫర్ జరిగితే బై ఆపరేషన్ ఆఫ్ లా, చట్టరీత్యా ఆ బదలాయింపు జరిగినట్లయితే దిస్ ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ షేర్స్. వి గో త్రూ దిస్ సబ్జెక్ట్ వన్ బై వన్, స్లైడ్ టు స్లైడ్. ఓకే, ఎస్. సో వాట్ ఈజ్ ఇట్? నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ షేర్స్. అసలు దాని పరిధి ఏంటి, ట్రాన్స్మిషన్ ఆఫ్ షేర్స్కి సంబంధించి దాని స్వభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు చూద్దాం. ట్రాన్స్మిషన్ ఆఫ్ షేర్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ ఫీచర్ ఆఫ్ ఏ కంపెనీ. ట్రాన్స్మిషన్ ఆఫ్ షేర్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ ఫీచర్ ఆఫ్ ఏ కంపెనీ. కంపెనీకి ఉన్నటువంటి కొన్ని లక్షణాల్లో అతి ముఖ్యమైనటువంటి లక్షణం ఈ ట్రాన్స్మిషన్ ఆఫ్ షేర్స్ అన్నమాట. ఇఫ్ ది ట్రాన్స్ఫర్ ద షేర్ take place by operation of law is called transmission of shares. If the transfer the shares takes place by operation of law, it is called transmission of shares. It is a kind of involuntary transfer of shares. It is a kind of involuntary, అంటే వాలంటరీ అంటే నేను ఇష్టపడిస్తేనండి దాన్ని, ఓకేనా, వాలంటరీగా ఎవరు ఫోర్స్ లేకుండా నేను నాకున్నటువంటి షేర్స్ని ఐదర్ మై మిస్సెస్ నేమ్ ఆర్ మై బయర్ నేమ్, ఇఫ్ ఐ ట్రాన్స్ఫర్ దట్ ఈస్ కాల్డ్ వాలంటరీ ట్రాన్స్ఫర్. బట్ ఇక్కడ ట్రాన్స్మిషన్లో ఏం జరుగుతుందంటే, సో ట్రాన్స్ఫర్ చేసే వ్యక్తి యొక్క ప్రమేయం ఉండదు. అంటే అతనికి సంబంధం లేకుండానే, అంటే అవి ఎలాంటి సందర్భాలంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, ఆ షేర్స్ కలిగినటువంటి వ్యక్తి మరణించినప్పుడు, లేదా అతను ఇన్సాల్వెంట్గా అయినప్పుడు, అతని నుంచి అతనికి తరపున నియమించబడ్డటువంటి కోర్టు చేత నియమింపబడ్డటువంటి అఫీషియల్ రిసీవర్ ఆర్ ఎస్ఐని కానీ, లేకపోతే ఒక వ్యక్తి పర్మనెంట్గా ఇన్క్యాపబుల్ అంటే అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ అంటే ఇన్సేన్గా మారినట్లయితే, సో ఇలాంటి సందర్భాలు మనకి ఎదురైనప్పుడు అలాంటి సంఘటనల్లో
ఆ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. కాకపోతే ఇక్కడ దీన్ని చట్టరీత్యా చేస్తున్నాం కాబట్టి అలాంటి ట్రాన్స్ఫర్ని వి కాల్ హియర్ టెక్నికల్లీ ట్రాన్స్మిషన్ ఆఫ్ షేర్స్. ట్రాన్స్మిషన్ ఆఫ్ shares. Shares are considered to be movable property and they can be transferred in the manner provided in the articles of associations of the company. So, నిన్ననే మనం చెప్పుకున్నాం, అకార్డింగ్ టు సెక్షన్ 44 ఆఫ్ ది ఇండియన్ కంపెనీస్ యాక్ట్ 2013, షేర్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి మూవబుల్ ప్రాపర్టీ. దిస్ ఈస్ ఆఫ్ కోర్స్ అబ్సల్యూట్ ప్రాపర్టీ. బట్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ దిస్ ఈస్? Shares are considered as movable property. This is confined in section 44 of the Indian Companies Act also. అలాగే మరి వాటిని ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించి మూవబుల్ ప్రాపర్టీ, కానీ సో కంపెనీలో అక్కడ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అనేది ఒక కీ డాక్యుమెంట్ ఉంటుంది. ఆ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో అది ఆథరైజ్ చేయబడి ఉన్నట్లయితే, పర్మిట్ చేయబడి ఉన్నట్లయితే, ఎలో చేయబడి ఉన్నట్లయితే, దెన్ ఓన్లీ దిస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ షేర్స్ ఆల్సో వ్యాలిడ్. So transmission of shares occurs in case of death, lunacy or insolvency of a member. So transmission అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే సహజంగా సో ఆ షేర్స్ కలిగినటువంటి వ్యక్తి, దట్ మీన్స్ షేర్ హోల్డర్ డెత్ సందర్భంలో, అంటే షేర్స్ కలిగిన వ్యక్తి మరణించినప్పుడు, లేదా లూనసీ అతను అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్గా, దట్ మీన్స్ అతనికి మతి స్థిమితం లేనప్పుడు, స్థిరంగా లేనప్పుడు, అంటే పిచ్చివాడే అయిపోయినప్పుడు, లేదా ఇన్సాల్వెన్సీ ఆఫ్ ఎ మెంబర్, అంటే కంపెనీలో మెంబర్గా ఉంటూ కొన్ని షేర్లు కలిగినటువంటి వ్యక్తి తను మరి డిస్ప్రపోర్షనేట్ ఆఫ్ ప్రాపర్టీస్, అంటే తనకి ఆస్తులు కనుక అప్పులు కన్నా తగ్గిపోవటం, అప్పులు విపరీతంగా పెరిగిపోవటం, అవి తీర్చలేని పరిస్థితిలో అతను కోర్టులో ఇన్సాల్వెన్సీ పిటిషన్ పడేసినప్పుడు, అంటే ఫైల్ చేసినప్పుడు, కోర్టు అతన్ని ఇన్సాల్వెంట్గా డిక్లేర్ చేసినప్పుడు, అలాంటి సందర్భంలో సో డెత్ కానీ, లూనసీ కానీ, లేదా ఇన్సాల్వెన్సీ కానీ ఏర్పడ్డప్పుడు ఈ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్, types of transmission of shares. Transmission of shares is two types. How many types this transmission of shares can be happen? There are two kinds, that is two types of transmission of shares are there. One is that is called a transmission of shares by death. In the event of death of the original shareholder, his shares devolve upon. ఎప్పుడైతే ఒక వ్యక్తి షేర్ హోల్డర్గా ఉండి తను మరణించటం అనేది జరిగిందో, అలాంటి సందర్భంలో అతని యొక్క వాటాలు మరి ఎవరికి పంపిణీ చేయబడతాయి అంటే అవి ఎవరికి పంపిణీ చేయబడతాయి? హిజ్ లీగల్ హెయిర్స్. అతని తరపున ఎవరైతే చట్ట ప్రకారం ఉన్నటువంటి వారసులు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, లేకపోతే డిసెండెంట్స్గా వీళ్ళు, లేకపోతే అసెండెంట్స్గా బిడ్డలు కాకుండా అసెండెంట్స్గా, దట్ మీన్స్ తల్లిదండ్రులు కానీ, సోదరులు కానీ, ఇట్లా ఎవరైనా ఉండొచ్చు. అలాంటి వారసులు, లీగల్ హెయిర్స్ ఎవరైతే ఉంటారో, ఆ వ్యక్తి మరణించిన తర్వాత అతనికి ఉన్నటువంటి షేర్స్ వాళ్ళకి డివాల్వ్ అవ్వటం జరుగుతుంది, పంపిణీ చేయటం జరుగుతుంది. సచ్ లీగల్ హెయిర్స్ ఆఫ్ దట్ డిసీజ్డ్ షేర్ హోల్డర్ కెన్ సెల్ ది షేర్స్ వితౌట్ బీయింగ్ రిజిస్టర్డ్ సబ్జెక్ట్ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ ది ఆర్టికల్స్. అంటే ఆ షేర్లని మరి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అవి ట్రాన్స్మిషన్ జరిగినట్లయితే మరి వేరే వ్యక్తి పేరుతో, లీగల్ హెయిర్ పేరుతో, భార్య పేరుతోనో, లేకపోతే కొడుకులు కూతుర్లు పేరుతోనో, సంతానం పేరుతోనో అవి ట్రాన్స్మిషన్ జరిగినప్పుడు వాటికి రిజిస్ట్రేషన్ ఎలాంటిది అవసరం లేదు. నిన్న మనం ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్లో ఎక్స్ అనే పర్సన్ తనకు ఉన్నటువంటి 100 షేర్స్ని వై అనే పర్సన్ నేమ్తో చేంజ్ చేస్తున్నప్పుడు, ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు మనం ఒక మ్యాండేటరీ ప్రొవిజన్ చెప్పుకున్నాము. వాట్ ఈస్ దట్? ద ట్రాన్స్ఫర్ మస్ట్ బి త్రూ ప్రాపర్ ఛానల్. ఖచ్చితంగా అది ఒక పద్ధతి ప్రకారం జరగాలి, ఆథరైజ్డ్ వేలో ఉండాలి. అంటే ఇట్ మస్ట్ బి రిజిస్టర్డ్ అండర్ ది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్. సో ఆ ట్రాన్స్ఫర్ని అక్కడ ఆ కంపెనీ రిజిస్టర్ చేస్తేనే అది ఆ ట్రాన్స్ఫర్ అనేది న్యూ నేమ్ పేరుతో, న్యూ బయ్యర్ పేరుతో అక్కడ ట్రాన్స్ఫర్ కంప్లీట్ అవుతుంది. దానికి డ్యూలీ స్టాంపులు కూడా వాళ్ళు అఫిక్స్ చేయటం, దట్ మీన్స్ పే చేయటం అనేది ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకున్నాం. బట్ వేరాజ్ హియర్ ఇక్కడ ట్రాన్స్మిషన్కి వచ్చేసరికి అలాంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏమీ అవసరం లేదు.
అయితే సో ఇక్కడ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అనేది కంపెనీకి ఉన్నటువంటి వన్ ఆఫ్ ది కీ డాక్యుమెంట్స్. ఈ వన్ ఆఫ్ ది కీ డాక్యుమెంట్స్లో అంటే మెమోరాండం కాకుండా ఆర్టికల్స్ అంటే నథింగ్ బట్ ఈ కంపెనీ రాజ్యాంగంగా ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏదైతే ఉంటో కాన్స్టిట్యూషన్ లాంటిది, ఆ రూల్స్లో వాళ్ళు ఓకే ఈ ట్రాన్స్మిషన్ గురించి వాళ్ళు మెన్షన్ చేసి ఉన్నట్లయితే, ఇఫ్ దట్ ప్రొవిజన్ ఈస్ దేర్ ఇన్ దట్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, దెన్ ఇట్ ఈస్ ఏ వ్యాలిడ్ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ డెత్ shareholder to his legal heirs. So transmission in the two types or two kinds అని చెప్పాను కదా. Yes, point A is over. Now we are going to discussing about the point B, that is a transmission of shares by insolvency. In the event of insolvency of the shareholder, his shares are vested in the official assignee or receiver. సో ఒక వ్యక్తి దివాలా తీసిన తర్వాత అతని పేరుతో కొన్ని షేర్లు కనుక ఒక కంపెనీకి సంబంధించి లేదా మరి కొన్ని కంపెనీకి సంబంధించి ఉన్నట్లయితే, ఆ షేర్లన్నీ కూడా అతని తరపున అప్పులోలకి పంచడానికి ఎవరైతే ఇన్సాల్వెంట్ అయ్యాడో అతని యొక్క ఆ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా సెటిల్ చేసి ఆ క్రెడిటార్స్ ఎవరైతే ఉన్నారో ఈ డెటార్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి అవి ఇచ్చేయాలి. కాబట్టి కోర్టు ఆర్డర్ ప్రకారము అఫీషియల్ అసైనీ ఆర్ రిసీవర్ అనే పర్సన్ ఎవరైతే అపాయింట్ చేయబడ్డాడో అతని చేతిలోకి అతని పొజిషన్లోకి ఇవి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. హూ మే గెట్ హిమ్సెల్ఫ్ రిజిస్టర్డ్ యాజ్ ద హోల్డర్ ఆఫ్ ది షేర్స్ ఆర్ డిస్పోజెస్ దెమ్ ఆఫ్. సో ఎవరైతే ఇలా అఫీషియల్ రిసీవర్ నుంచి ఆ షేర్లని పొందుతారు ట్రాన్స్మిషన్లో భాగంగా, అంటే యాక్చువల్గా ఓనర్ కాకుండా ఇక్కడ షేర్లని క్యాష్ కోసం ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఇక్కడ, దట్ మీన్స్ అఫీషియల్ రిసీవర్ ఆర్ అసైనీ, ఎవరో షేర్లు కొనుక్కునే ఒక వ్యక్తికి. అలా షేర్లు కొనుక్కునే వ్యక్తికి ఇలా అఫీషియల్ రిసీవర్ ఆర్ అసైనీ దగ్గర నుంచి కొనుక్కున్నప్పటికీ, దో హీ ఈజ్ నాట్ ది ట్రూ ఓనర్, నిజానికి అఫీషియల్ రిసీవర్ ఆర్ అసైనీ అనేటువంటి వాడు నిజమైన యజమాని కాకపోయినప్పటికీ ఇతను కోర్టు ద్వారా అపాయింట్ చేయబడ్డాడు కాబట్టి ఆ రియల్ షేర్ హోల్డర్ యొక్క టైటిల్ ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్ అఫీషియల్ రిసీవర్ ఆర్ అసైనీ ద్వారా ఆ బయ్యర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో అక్కడ రిజిస్ట్రేషన్ కూడా ఆ బయ్యర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ స్లైడ్. పెనాల్టీ ఫర్ నాన్ కంప్లయన్స్. Where any default is made in complying with the provisions related to the transmission of the shares, the company shall be punishable with fine. అంటే ఇందాక మనం ట్రాన్స్మిషన్లో అంటే డివాల్వ్ చేయాల్సినటువంటి షేర్స్ ఏవైతే ఉన్నాయో, చనిపోయిన వ్యక్తి దగ్గర నుంచో ఇన్సాల్వెంట్ అయిన పర్సన్ దగ్గర నుంచో లూనసీతో ఉన్నటువంటి పర్సన్ నుంచో షేర్స్ని అతని లీగల్ హెయిర్స్ కానీ ఇంకెవరికైనా మరి చట్టరీత్యా అవి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు లీగల్గా కంపెనీ మరి వాటిని విధిగా పాటించి తీరాలి. వేర్ ఎనీ డిఫాల్ట్ ఈజ్ మేడ్ ఈజ్ కంప్లైంగ్ విత్ ది ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ట్రాన్స్మిషన్ ఆఫ్ షేర్స్. అలా ట్రాన్స్మిషన్ చేయడానికి కంపెనీ ఆ చట్ట ప్రకారం పాటించాల్సినటువంటి విధి విధానాలని కనుక ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనుక అమలు చేయడంలో విఫలమైనట్లయితే, డిఫాల్ట్ is made in complying with the provisions related to the transmission of shares, the company shall be punishable with fine. అలాంటి సందర్భంలో అది ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కంప్లై చేయలేదు కాబట్టి అందువలన ఆ కంపెనీ మీద ఫైన్ విధించడం ద్వారా దాన్ని పనిష్ చేయడం జరుగుతుంది. విచ్ షల్ నాట్ బి లెస్ దాన్ 25,000 బట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 5 lakhs. అంటే ఆ కంపెనీ చేసిన తప్పుకి ఆ కంపెనీల చట్టంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అది పాటించినందుకు గాను మరి అలా తప్పు చేసినందుకు గాను ఆ కంపెనీ మీద హీనంగా కనీసంగా 25,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు ఫైన్ జరిమానా విధించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అండ్ ఎవ్రీ ఆఫీసర్ ఆఫ్ ద కంపెనీ హూ ఈజ్ ఇన్ డిఫాల్ట్, మరి ఈ నాన్ కంప్లైన్స్ అంటే ఎవరైతే డిఫాల్ట్ అయ్యారో ఆ అధికారి ఈ ట్రాన్స్మిషన్ ప్రాపర్గా లీగల్ వేలో కంప్లీట్ చేయడానికి ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వైలేట్ చేయటం కానీ ఒమిట్ చేయటం కానీ చేసినట్లయితే, అంటే నిర్లక్ష్యం వహించినా వాటిని పాటించకపోయినా అలాంటి ఆ కంపెనీ అధికారికి వాడు డైరెక్టర్ కావచ్చు, ద పర్సన్ మేబీ ది మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ ద సెక్రటరీ ఆఫ్ ది కంపెనీ, హూ ఎవర్ ఇట్ ఈస్, ఆ కంపెనీకి సంబంధించినటువంటి ట్రాన్స్మిషన్ చేయడంలో విఫలమైనటువంటి అధికారి, డిఫాల్ట్ అయినటువంటి అధికారి ఎవరైనా ఉన్నారంటే ఆ అధికారికి చట్టరీత్యా కూడా పనిష్మెంట్ ఉంటుంది. సో దట్ ఇట్ షల్ నాట్ బి లెస్ దాన్ 10,000. ఇక్కడ వ్యక్తి కాబట్టి మరి కంపెనీ లాగా అంటే 25,000 మినిమం కాకుండా ఇక్కడ మినిమం అమౌంట్ని
10,000 and it is which may be extend to 1 lakh. అంటే ఆ వ్యక్తికి తను చేసిన తప్పుకి అంటే ట్రాన్స్మిషన్లో అతను ప్రాపర్ లీగల్ ఫార్మాలిటీస్ని పాటించకపోవటం కారణంగా ఆ సదరు అధికారిపై ఈ కంపెనీల చట్టం కంపెనీ లా బోర్డు వారు అతనికి 10,000కి తగ్గకుండా అంటే మినిమం 10,000 నుంచి మ్యాక్సిమం 1 lakh వరకు పనిష్ చేసేటువంటి అధికారం చట్టానికి ఉందన్నమాట, అవకాశం ఉంది. అంటే సో కంపెనీ తప్పు చేసినందుకు గాను కంపెనీకి సో 25,000 అంటే 25,000 to 5 lakhs 25,000 నుంచి 5 లక్షల వరకు ఫైన్ ఉంటే, అదే ఆ కన్సర్న్ ఆఫీసర్ ఎవరైతే డిఫాల్ట్ అయ్యారో who fails to comply that rules and regulations regarding to the transmission of shares, ట్రాన్స్మిషన్ కి సంబంధించి విఫలమైనటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో అతనిని కూడా చట్టం వదిలిపెట్టదు. అతనికి కూడా కనీసం 10,000 నుంచి ₹1,00,000 వరకు జరిమానా విధించేటువంటి అవకాశం ఉందన్నమాట. రైట్స్ ఆఫ్ ద నామినీ. A person being a nominee is entitled to shares or debentures by reason of death of the original holder. ఒక వ్యక్తి షేర్ హోల్డర్ తరపున నామినీగా అంటే అతను వారసుడిగా ముందుగానే డిక్లేర్ చేయబడ్డట్లయితే అలాంటి సందర్భంలో సో అతనికి అధికారం ఉంటుంది. ఈ వ్యక్తి చనిపోయినప్పుడు అంటే మెంబర్గా ఉండి అతను చనిపోయినప్పుడు ఆ కంపెనీలో అతనికి షేర్స్ కానీ లేదా డిబెంచర్స్ కానీ ఉన్నప్పుడు అలాంటప్పుడు ఒరిజినల్ హోల్డర్ పేరుతో ఉన్నటువంటి ఆ షేర్స్ ఆర్ డిబెంచర్స్ అనేవి ఈ నామినీకి ట్రాన్స్ఫర్ అవుతాయి. Such nominee is entitled to the same dividends and other advantages to which he would be entitled if he were a registered holder of the shares of or debentures. ఒకవేళ ఇతనే కనుక రిజిస్టర్డ్ షేర్ హోల్డర్ అయినట్టయితే అంటే ఇతను పేరే అక్కడ కంపెనీ మెంబర్షిప్లో నమోదు అయి ఉన్నట్లయితే ఆ మెంబర్కి కూడా ఎలాంటి బెనిఫిట్స్ అయితే వస్తాయో ఈ నామినీకి కూడా అంటే కంపెనీ షేర్ల మీద డివిడెండ్లు కానీ అలాగే షేర్స్ మీద షేర్స్ మీద డివిడెండ్స్ కానీ డిబెంచర్స్ మీద ఇంట్రెస్ట్ కానీ అదే ప్రకారం అంటే పూర్వము ఇతని స్థానంలో ఒరిజినల్ షేర్ హోల్డర్ కానీ డిబెంచర్ హోల్డర్ కానీ ఎవరైతే ఉన్నారో వారికి ఏవైతే సంక్రమించేవో నామినీ కూడా అవే సంక్రమిస్తాయి. దట్ మీన్స్ దోస్ ఆర్ ది రైట్స్ విచ్ ఆర్ ఎంటైటిల్డ్ బై ది నామినీ. సో అలాంటి హక్కులన్నీ షేర్ హోల్డర్కి ఉండేటువంటి హక్కులన్నీ డిబెంచర్ హోల్డర్కి ఉండేటువంటి హక్కులన్నీ కూడా సో మరి ఒరిజినల్ షేర్ హోల్డర్ చనిపోయిన తర్వాత అతని వారసులకి అవి ఖచ్చితంగా ఉంటాయన్నమాట, అవే కొనసాగుతాయి. ఇక మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినటువంటి ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్కి ట్రాన్స్మిషన్ ఆఫ్ షేర్స్కి డిఫరెన్సెస్ కనుక ఒకసారి చూసినట్లయితే yes, first we go through the first point A in transfer of shares. It takes place by act of parties. ట్రాన్స్ఫర్ అనేది పార్టీస్ వల్ల జరుగుతుంది కదా, పార్టీస్ చేత జరుగుతుంది. X is going to transfer his shares to Y. X అనే వ్యక్తి తనకున్నటువంటి షేర్లని Y పేరుతో ట్రాన్స్ఫర్ చేస్తాడు. అందువల్ల ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్ బదలాయింపు ఎవరు చేసుకున్నారు? పర్సన్స్ చేసుకున్నారు. కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్. ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ అనేది ఇక్కడ వ్యక్తుల మధ్య జరుగుతుంది, పర్సన్స్ బిట్వీన్ పర్సన్స్. అదే ట్రాన్స్మిషన్ ఆఫ్ షేర్స్ అనేది ఇట్ టేక్స్ ప్లేస్ బై ఆపరేషన్ ఆఫ్ లా. అంటే సో ట్రాన్స్ఫర్ చేయడానికి ఆ షేర్ హోల్డర్ ఉండడు, కానీ అతని తరపున చట్టం వేరే వ్యక్తికి అతని చనిపోయిన వ్యక్తి పేరుతో కానీ లేకపోతే ఇన్సాల్వెంట్ అయిన వ్యక్తి పేరుతో ఉన్నటువంటి షేర్ని మరి అతని లీగల్ హెయిర్కి కానీ ఇంకెవరికన్నా కానీ ట్రాన్స్ఫర్ చేస్తుంది. కాబట్టి ఇది బై ఆపరేషన్ ఆఫ్ లా చట్టరీత్యా జరుగుతుంది. కాబట్టి దీనిని మనం ట్రాన్స్మిషన్ ఆఫ్ షేర్స్ అంటున్నాం. సెకండ్ పాయింట్, సో ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్కి వచ్చేసరికి ఇట్ ఇన్వాల్వ్స్ కన్సిడరేషన్. మరి అంతే కదండి, సో ఖచ్చితంగా కన్సిడరేషన్ అంటేనే ఏదైనా ఒక కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవుతుంది. సో ఎనీ అగ్రిమెంట్ టు మేక్ ఏ వ్యాలిడ్ దట్ ఇట్ మస్ట్ సపోర్ట్ బై ది కన్సిడరేషన్, అదర్వైజ్ నో కన్సిడరేషన్ మీన్స్ నో కాంట్రాక్ట్. దట్ మీన్స్ సో న్యూడం ప్యాక్టమ్. సో కన్సిడరేషన్ లేకపోతే అసలు ఏమీ లేనట్టే. అంటే కన్సిడరేషన్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ టు మేక్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. సో ఒక వ్యక్తి రెండో వ్యక్తికి షేర్లని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు అంటే ఇక్కడ ఖచ్చితంగా కన్సిడరేషన్ అనేది ఉండి తీరాలి. సో అలాంటప్పుడు మాత్రమే కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవుతుంది. అలా సో ఇక్కడ షేర్స్ని ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్లో మరి పర్సనల్గా వీళ్ళు చేసుకుంటున్నప్పుడు వ్యక్తుల నుంచి వ్యక్తికి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా కన్సిడరేషన్ అనేది ఇంపార్టెంట్ పాయింట్. ఇట్ ఈస్ ద
మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ మరి అదే ట్రాన్స్మిషన్లోకి వచ్చేసరికి ఇట్ డస్ నాట్ ఇన్వాల్వ్ కన్సిడరేషన్. సో మరి షేర్స్ ఉన్నటువంటి యజమాని దురదృష్టవశాత్తు చనిపోయి ఉండొచ్చు, మరి అతనికి వారసులకే వెళ్తుంది కాబట్టి వారసత్వ రీత్యా సక్సెషన్, బై వే ఆఫ్ సక్సెషన్. అందువలన ఇక్కడ మరి అతను తీసుకోవడానికి ఆ పర్సన్ లేడు కాబట్టి హియర్ దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ దట్ కన్సిడరేషన్. ఇక్కడ కన్సిడరేషన్ అనే పదమే మనకి ట్రాన్స్మిషన్లో అయితే ఉండదు. పాయింట్ సి చూద్దాం ఇక్కడ. సో ఇట్ రిక్వైర్స్ స్టాంప్ డ్యూటీ. ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ జరగాలంటే, అది వ్యాలిడ్ అవ్వాలంటే స్టాంప్స్ అండ్ డ్యూటీస్ యాక్ట్ కింద, దట్ మీన్స్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద మనకి ఖచ్చితంగా అక్కడ స్టాంప్ డ్యూటీ అనేది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద ఎంతైతే ఉందో అది పే చేయాలి. మనం చెప్పుకున్నాం అకార్డింగ్ టు 2013 కంపెనీస్ యాక్ట్ 100 కనుక ఉన్నట్లయితే విలువ మినిమం 25 పైసా, ఓకేనా, పర్ 100. అంటే ఒక 100 రూపాయల విలువ గల షేర్కి కనీసం ఎంత కట్టాలి, ఒక 25 పైసా ఫీజు ఉంటుంది. అలా అది ప్రొపోర్షనేట్గా పెరుగుతుంది అనమాట. ఎన్ని వందలో ఎన్ని లక్షలో అన్ని పావలాలు పెరుగుతుంది అనమాట స్టాంప్ డ్యూటీ అనేది. మరి అదే ట్రాన్స్మిషన్లో అసలు రిజిస్ట్రేషన్ అవసరం లేదు కాబట్టి ఇంకా ఇక్కడ మనకి స్టాంప్ డ్యూటీ అనే మాటే ఉండదు. ఇట్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ స్టాంప్ డ్యూటీ. సో దిస్ ఇస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ షేర్స్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ స్టాంప్ డ్యూటీ. నెక్స్ట్ మరి ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్కి వచ్చేదానికి డి పాయింట్ చూద్దాం. ఇట్ కమ్స్ ఇన్ టు ఎఫెక్ట్ బై చాయిస్. నేను ఎక్స్ అనే పర్సన్ని వైకి ఇవ్వాలా జెడ్కి ఇవ్వాలా అనేది ఇట్స్ మై ఎ చాయిస్. బట్ అదే ట్రాన్స్మిషన్లోకి వచ్చినట్లయితే ఇట్ కమ్స్ ఇన్ టు ఎఫెక్ట్ బై ఛాన్స్. అంటే ఆ సంఘటన జరిగినప్పుడు మాత్రమే. అంటే ఎక్స్ అనే పర్సన్ షేర్ హోల్డర్ అయి ఉంటే అతను చనిపోతే అతను వారసులకు వస్తాయి, అంతే కదా. అతను చనిపోతే రావు కదా. దట్స్ వై ఇట్ ఈస్ ఎఫెక్ట్ బై ఛాన్స్. ద ట్రాన్స్మిషన్ ఆఫ్ షేర్స్ ఎఫెక్ట్ బై ఓన్లీ బై ఛాన్స్. నెక్స్ట్ మరి అది ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్కు ఈ పాయింట్లో చూసినట్టయితే మనము పాయింట్ ఇట్ ఇన్వాల్వ్స్ ఏ పర్ఫెక్ట్ ట్రాన్స్ఫర్. అంతే కదండి, ఇతను వాలంటరీగా చేస్తున్నాడు కదా, తనకి ఇష్టమైన వారికి కన్సిడరేషన్ తీసుకొని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు కాబట్టి దట్స్ వై ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ ట్రాన్స్ఫర్. బట్ అదే ట్రాన్స్మిషన్ ఆఫ్ షేర్స్కి వచ్చే తలకే పాయింట్ ఈలో మనకి ఇట్ డజంట్ ఇన్వాల్వ్ ఏ ట్రాన్స్ఫర్. ఇక్కడ ట్రాన్స్ఫర్ అనేది లేదు, బై ఆపరేషన్ ఆఫ్ లా ఉంది. దట్స్ వై. ఓకే, నెక్స్ట్ మరి ట్రాన్స్ఫర్ షేర్స్లో ఎఫ్ పాయింట్ చూద్దాం. ఇట్ డిపెండ్స్ అపాన్ పార్టీస్ విల్. విల్ అంటే ఇక్కడ ఇష్టపూర్వకంగా, అంటే ఎక్స్ అనే పార్టీ వై పేరుతో ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు అది తీసుకోవడానికి వైకి ఎంత ఇష్టం ఉందో అలాగే ఇవ్వటానికి కూడా ఎక్స్ అనేటువంటి పార్టీ అంటే షేర్ ట్రాన్స్ఫర్ చేసే వ్యక్తి కూడా ఆ ఇష్టం ఉంటేనే అది వ్యాలిడ్ అవుతుంది. అతన్ని బలపెట్టో మనము భయపెట్టో మనము తీసుకుంటే అవి చల్లవు. కాబట్టి సో ఇట్ డిపెండ్స్ అపాన్ ది పార్టీస్ విల్. దట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ వ్యాలిడ్ ఓన్లీ అకార్డింగ్ టు ది పార్టీస్ విల్, అదర్వైజ్ ఇట్ మే నాట్ బి వ్యాలిడ్, ఇట్ బికమ్స్ వైడ్. మరి అదే ట్రాన్స్మిషన్ ఆఫ్ షేర్స్కి వచ్చేసరికి ఇట్ డిపెండ్స్ అపాన్ డెత్ ఆర్ ఇన్సాల్వెన్సీ. అంటే ట్రాన్స్మిషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఐదర్ షేర్ హోల్డర్ డెత్ అయినప్పుడు కానీ లేదా ఆ షేర్ హోల్డర్ ఇన్సాల్వెన్సీ అయినప్పుడు, ఈ రెండు సంఘటనలు జరిగినప్పుడు మనకి అది బై ఆపరేషన్ ఆఫ్ లా అనేది ఆ ట్రాన్స్మిషన్ జరుగుతుంది. మరి ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్లో పాయింట్ జీ చూద్దాం. ఇట్ రిక్వైర్స్ ఇన్స్ట్రుమెంట్ ఎగ్జిక్యూషన్. అంతే కదా, ఎక్స్ అనే పార్టీ వై పేరుతో తనకు ఉన్నటువంటి షేర్లని ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్లో అక్కడ ఎగ్జిక్యూషన్, నేను ఒక పత్రాన్ని రాసి అమలు చేస్తాను, ఒక డాక్యుమెంట్ తయారు చేసి నేను నీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నానని చెప్పి త్రూ దట్ డాక్యుమెంట్ నా అకార్డింగ్ టు మై విల్, నా ఇష్ట ప్రకారం అతనికి నేను దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం, అమలు చేయటం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ ఇచ్చే వ్యక్తి చనిపోవటం కానీ లోనసీలోకి వెళ్ళటం కానీ లేకపోతే ఇన్సాల్వెంట్ అవుతుంది కాబట్టి అక్కడ అతని విల్తో మనకి సంబంధం లేదు. అందువలన అతనే ఉండడు కాబట్టి లీగల్గా, అందువలన డెత్ అయితే ఫిజికల్గా కూడా ఉండడు, మరి ఇన్సాల్వెన్సీలో లీగల్గా అతను ఉండడు కాబట్టి సో మరి ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ ఉండదన్నమాట. నెక్స్ట్ హెచ్ పాయింట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్. ఇట్ మస్ట్ బి ఎఫెక్టెడ్ విత్ ఇన్ 60 days. అంటే డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఓకే ఈ ట్రాన్స్ఫర్ అనేది ఎప్పట్లో కంప్లీట్ చేయాలి, ఇట్ మస్ట్ బి బ్రింగ్ దట్ ఎఫెక్ట్ ఇన్ టు 60 days. అంటే కంపెనీకి మనం ఈ ట్రాన్స్ఫర్ గురించి విత్ ఇన్ 60 days లోపల మనం కంపెనీకి ఆ ఒరిజినల్ సర్టిఫికేట్ని అలాగే వీళ్ళు తయారు చేసినటువంటి ఆ
ప్రిస్క్రైబ్డ్ ఫామ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫిలప్ చేసి దానికి డ్యూలీ స్టాంప్స్ ఎంతైతే రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుందో అవన్నీ పంపించి అకంపెనీ చేసి జతపరిచి వితిన్ 60 days లోపల ట్రాన్స్ఫర్ కోసం కంపెనీకి దరఖాస్తు చేయాలి. అది ఓకేనా. ఇక్కడ మరి ట్రాన్స్మిషన్లో మరి అతనికి షేర్లు ఉన్న సంగతి వాళ్ళ పిల్లలకి నాలెడ్జ్ రావటం, లేకపోతే కోర్టు ప్రాసెస్ కంప్లీట్ అయ్యి ఇన్సాల్వెంట్ పర్సన్ నుంచి ఆ కోర్టు ఆర్డర్ ప్రకారం అక్కడ అపాయింట్ చేయబడ్డటువంటి అఫీషియల్ రిసీవర్ ఆర్ ఎస్ఐనికి అది చేతికి వచ్చే నాటికి టైం పట్టే ప్రాసెస్ ఉంది. కాబట్టి దాట్స్ వై ఇన్ ట్రాన్స్మిషన్ ఆఫ్ షేర్స్ దేర్ ఇస్ నో సచ్ టైమ్ లిమిట్. మరి సో ఇక్కడ షేర్స్కి ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్కి వచ్చేదానికి లాస్ట్ పాయింట్ కనుక మనం చూసినట్టయితే ఇట్ డిశ్చార్జెస్ ది లయబిలిటీ. ఎప్పుడైతే ఇతను షేర్స్ మరి అదర్ పార్టీకి ట్రాన్స్ఫర్ చేసేసాడో ఇంకా అతని బాధ్యత అక్కడ తీరిపోతుంది. ఇట్ డిశ్చార్జెస్ ద లయబిలిటీ. మరి ట్రాన్స్మిషన్లో ఇట్ డస్ నాట్ డిశ్చార్జెస్ ది లయబిలిటీ అనే పాయింట్ ఉంది. అంటే అతని పేరుతో తన తండ్రి నుంచో లేకపోతే పూర్వీకుల నుంచో తనకి షేర్లు లేకపోతే డిబెంచర్స్ వచ్చినంత మాత్రాన సో ఆ ట్రాన్స్మిషన్తో అక్కడ లయబిలిటీ డిశ్చార్జ్ అవుతుంది అతనికి. అంటే హక్కు ఎలా వచ్చిందో సైమల్టేనియస్గా దానికి సంబంధించి ఏదైనా అప్పులు ఉంటే అవి కూడా అతనికి అటాచ్ అవుతాయి. కాబట్టి సో ట్రాన్స్మిషన్ వలన లయబిలిటీ డిశ్చార్జ్ కాదు, బట్ ట్రాన్స్ఫర్లో మట్టికి ఈ ట్రాన్స్ఫరర్కి లయబిలిటీ అనేది డిశ్చార్జ్ అయిపోతుంది. So these are the issues we have discussed successfully about the transmission of shares and the differences between transfer of shares and the transmission of shares. I hope that you well understand this is the most important topic. You keep it, prepare well, you prepare well and write the examination properly. For your patience, ఇప్పుడు దాకా మీరు సహనంతో నా క్లాస్ని ఫాలో అయినందుకు ఐఎమ్ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. Bye to everyone. Namaste.